అందరికీ నమస్కారం. విశాఖపట్నంలోని సముద్ర మట్టానికి సుమారు 300 మీటర్ల ఎత్తులో కొలువుదీరిన శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి దివ్యక్షేత్రం భారతదేశంలోని అత్యంత ప్రాచీనమైన మరియు మహిమాన్వితమైన పుణ్యక్షేత్రాల్లో ఒకటిగా భాసిల్లుతోంది. కళింగ నిర్మాణ శైలిలో నిర్మించబడిన ఈ చారిత్రక దేవాలయం 13వ శతాబ్దంలో తూర్పు గంగ వంశానికి చెందిన నరసింహదేవ కాలంలో రూపుదిద్దుకొని క్రీస్తకం 1268లో ఆయన కుమారుడు భానుదేవ ద్వారా ప్రతిష్ఠింపబడింది. తన పరమభక్తుడైన ప్రహ్లాదుని రాక్షసరాజైన హిరణ్యకశిపుడి భార్య నుండి రక్షించే క్రమంలో శ్రీ మహావిష్ణువు ధరించిన వరాహ నరసింహ సమ్మేళన రూపం ఇక్కడ పూజలు అందుకుంటోంది. ఏడాది పొడవునా గంధపు పోతతో నిండి లింగాకారంలో దర్శనమిచ్చే స్వామివారి నిజరూప కేవలం అక్షయ తృతీయ రోజున మాత్రమే భక్తులకు దర్శనమిస్తుంది. ఈ పుణ్యక్షేత్రంలో ఆషాఢమాసంలో వచ్చే పౌర్ణమి అనగా గిరి పౌర్ణమి పర్వదినాన్ని నిర్వహించే గిరి ప్రదక్షిణ మహోత్సవం శైవ వైష్ణవ సాంప్రదాయాల కలయికగా సమగ్ర ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక వైభవానికి ప్రత్యేకగా నిలుస్తోంది. సింహాచలం కొండ చుట్టూ 32 కిలోమీటర్ల మేర సాగే ఈ కాలినడక ప్రదక్షిణ ఆచరించడం వల్ల లభించే పుణ్యఫలం సాక్షాత్తు భూమండలాన్ని అంతటినీ ప్రదక్షిణ చేసినంత మహాఫలాన్ని ఇస్తుందని ఆధ్యాత్మిక గ్రంథాలు ప్రబోధిస్తున్నాయి. ఆషాఢశుద్ధ చతుర్దశి సాయంత్రం ప్రారంభమై పౌర్ణమి నాటికి పూర్తయ్యే ఈ సుదీర్ఘ యాత్రలో పాల్గొనడం వల్ల పాప ప్రక్షాళన జరగడమే కాకుండా మానసిక ప్రశాంతత లభించి కుటుంబంలో ఐశ్వర్యము ఆయురారోగ్యాలు సిద్ధించడం ప్రాచీన విశ్వాసం. సింహాచలం గిరి వనమూలికలకు వివిధ రకాల ఔషధ వృక్షాలకు నిలయం కావడం వల్ల వెన్నెల రాత్రి చల్లని గాలుల మధ్య కొండ చుట్టూ నడవడం శారీరక రుగ్మతలను నయం చేసి దేహానికి నూతన ఉత్తేజాన్ని ఇస్తుందని ప్రకృతి వైద్యశాస్త్రం కూడా ధృవీకరిస్తోంది. ఈ దివ్య ప్రదక్షిణ క్రమం ఆధ్యాత్మిక పద్ధతుల ప్రకారము అత్యంత నిష్ఠతో ప్రారంభమవుతుంది. భక్తులు సింహాచలం కొండ పాదాల వద్ద కొబ్బరికాయ కొట్టి 3 ప్రదక్షిణలు చేసి అక్కడ నుండి తొలి వినాయకుడి ఆశీస్సులు పొందిన అనంతరము తమ నడకను ప్రారంభిస్తారు. సాయంత్రం సుమారు 5 గంటల సమయంలో స్వామివారి విద్యుత్ మోటారీకృత దివ్య రథం అంటే ప్రభ కొండ దిగువ నుండి బయలుదేరి భక్తులతో పాటు గిరి ప్రదక్షిణ మార్గంలో పయనిస్తుంది. విశాఖపట్నం నగర వీధులు, సుందర తీర ప్రాంతాలు, పల్లెలు మరియు అటవీ అంచుల గుండా సాగే ఈ యాత్రలో భక్తజనులు గోవింద గోవింద అనే నామస్మరణతో రాత్రంతా కదిలిపోతారు. ఈ మార్గంలో సింహాచలం కొండ పాదం నుండి ప్రారంభమై అడవివరం, ఆరులోవ, హనుమంతవాక, విశాలాక్షి నగర్, అప్పుఘర్ బీచ్, సీతమ్మధార, పోర్ట్ స్టేడియం, మాధవధార, ఎన్ఏడి జంక్షన్, గోపాలపట్నం, ప్రహ్లాదపురం మీదుగా తిరిగి సింహాచలం కొండపాదం చేరుకోవడంతో 32 కిలోమీటర్ల చక్రం పూర్తవుతుంది. యాత్రలో భాగంగా అప్పుఘర్ వద్ద సముద్ర స్నానం, మాధవధార వద్ద తీర్థ స్నానం ఆచరించడం భక్తులు ఒక సాంప్రదాయకంగా భావిస్తారు. ప్రదక్షిణ సంపూర్తి చేసిన భక్తులు మెట్ల మార్గం గుండా కొండపైకి చేరుకుని స్వామివారి దర్శనం పొందుతారు. లక్షలాది మంది యాత్రికులు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశా, తమిళనాడు మరియు కర్ణాటక రాష్ట్రాల నుండి తరలివచ్చే ఈ సుదీర్ఘ ఉత్సవంలో పాల్గొంటారు. శాంతి భద్రతలు మరియు ప్రజా సౌకర్యాల నిర్వహణకు ప్రభుత్వ యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేస్తుంది. జిల్లా కలెక్టర్, సింహాచలం దేవస్థానం, రెవెన్యూ, జీవీఎంసీ, పోలీస్, వైద్య ఆరోగ్య, ఆర్టీసీ, విద్యుత్, అగ్నిమాపక మరియు ఎక్సైజ్ శాఖల సమన్వయంతో ఇది పనిచేస్తూ ఉంటుంది. భక్తుల విశ్రాంతి కోసం మార్గమంతా 25 ప్రదేశాల్లో సేవా స్టాళ్లను, 22 కేంద్రాల్లో మహిళలు మరియు పురుషులకు వేర్వేరుగా 300 తాత్కాలిక మరుగుదొడ్లను ఏర్పాటు చేస్తారు. అలాగే అత్యవసర వైద్య సేవలకు గాను 11 వైద్య శిబిరాలు, 17 అంబులెన్సులు, 9 విద్యుత్ జనరేటర్లు మరియు సమాచారం కోసం 6 మైక్ సిస్టమ్లను అందుబాటులో ఉంచుతారు. స్థానిక ప్రజలు, స్వచ్ఛంద సంస్థలు భక్తులకు మంచినీరు, మజ్జిగ, అన్నదానం మరియు సాంప్రదాయ పాయసం ఉచితంగా పంపిణీ చేస్తూ భక్తి ప్రపత్తులను చాటుకుంటారు. యాత్రికుల రాకపోకల కోసం ప్రశాంతమైన రవాణా ఏర్పాట్లో భాగంగా ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడుపుతుంది. ఈ 32 కిలోమీటర్ల సుదీర్ఘ కాలినడక యాత్ర లౌకిక శరీరానికి పెద్ద పరీక్ష కాబట్టి భక్తులు పలు ముందస్తు జాగ్రత్తలు పాటించడం చాలా శ్రేయస్కరం. తీవ్రమైన ఎండ నుండి తప్పించుకోవడానికి రాత్రి 9:30 గంటల నుండి తెల్లవారుజామున 1:00 మధ్య లేదా ఉదయం 3:30 నుండి 6:30 మధ్య నడక ప్రారంభించడం అత్యుత్తమని అధికార మార్గదర్శకాలు సూచిస్తున్నాయి. శరీరంలో ద్రవాల శాతం తగ్గకుండా ఉండేందుకు తగిన నీళ్ల సీసాలు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు, నిమ్మరసం లేదా మజ్జిగ వెంట ఉంచుకొని తరచూ తీసుకోవాలని చెప్తున్నారు. గాలి పీల్చే సౌకర్యవంతమైన కాటన్ దుస్తులు ధరించడం, వర్షం నుండి రక్షణ కోసం రెయిన్ కోటు లేదా గొడుగు క్వారీ చేయడం మంచిదని చెప్తున్నారు. ఆచారం ప్రకారము అత్యధిక ఉత్తరీయాలు ధరించి నడుస్తారు. అయితే వైద్యపరమైన అవసరాలు ఉన్నవారు
లేదా సున్నితమైన పాదాలు ఉన్నవారు భద్రత కోసం మెత్తన పాదరక్షలు లేదా ప్రొటెక్టివ్ బ్యాండేజ్ను ఉపయోగించవచ్చు. నడక మార్గంలో క్రమశిక్షణ పాటిస్తూ పోలీస్ సూచనలు అనుసరిస్తూ సమూహాలుగా ప్రయాణించడం సురక్షితం. పర్యావరణాన్ని కాపాడడానికి వ్యర్థాలను, ప్లాస్టిక్ సీసాలను మార్గంలో పడేయకుండా నిర్ణీత చెత్తబుట్టలో మాత్రమే వేయాలి. గుండె జబ్బులు, అధిక రక్తపోటు, మధుమేహం లేదా దీర్ఘకాలిక శారీరక రుగ్మతలు ఉన్నవారు మరియు వయోవృద్ధులు యాత్రకు పూనుకునే ముందు తప్పనిసరిగా వైద్యుల సలహా తీసుకోవాలి. ఆధునిక సమాజంలో సాంస్కృతిక వారసత్వాన్ని మరియు ఆధ్యాత్మిక ప్రయాణాలను సజీవంగా నిలబెట్టడంలో డిజిటల్ మాధ్యమాలు మరియు వీడియో వ్లాగులు విశేష పాత్ర పోషిస్తున్నాయి. గిరి ప్రదక్షిణ దృశ్యాలు, ఆలయ విశేషాలు మరియు ప్రత్యక్ష అనుభవాలను డిజిటల్ రూపంలో అందించే కంటెంట్లను వీక్షించి భక్తులు లైక్ చేయడం ద్వారా ఆధ్యాత్మ రంగానికి ప్రోత్సాహాన్ని అందించిన వారు అవుతారు. వీడియోలను ఇతరులకు షేర్ చేయడం ద్వారా యాత్ర యొక్క ప్రాముఖ్యత, మార్గాలు మరియు తీసుకోవలసిన భద్రతా జాగ్రత్తలు సుదూర ప్రాంతాల్లోని భక్తులకు కూడా సులభంగా చేరవేసి అవగాహన పెంచవచ్చు. ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా రాబోయే కాలంలో జరిగే ఇటువంటి అనేక ఆధ్యాత్మిక ఉత్సవాల విశేషాలను ముందస్తుగానే పొందే వీలు కలుగుతుంది. చివరగా వీక్షకులు తమ అభిప్రాయాలను మరియు గోవింద నామాలు లేదా ఓం నమో నరసింహాయ వంటి భక్తిపూర్వక స్మరణలను కామెంట్ బాక్సులో పంచుకోవడం ద్వారా ప్రపంచ వ్యాప్తి ఆధ్యాత్మిక సంఘంలో తమ భాగస్వామిని నమోదు చేసుకో. ఈ విధంగా భక్తి, శారీరక క్రమశిక్షణ, సామాజిక సేవ మరియు డిజిటల్ ప్రచారాల కలయికతో సింహాచల గిరి ప్రదక్షిణ ప్రతి ఏటా మానవాళికి దివ్యమైన అనుభూతిని ప్రదానం చేస్తోంది. మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం. నమస్కారం.